రెగ్యులర్ ఆన్సర్ చెప్పకండి. మామూలుగా మీరు ఇప్పటివరకు వర్క్ చేసిన అందరు డైరెక్టర్స్లో వర్కింగ్ స్టైల్ ఎవరిది మీకు బాగా అనిపించింది? రెగ్యులర్ ఆన్సర్ కాదండి, ఎందుకంటే బాగా అనిపించడానికి నాకు ఇలా అయితే బాగుంటుందని నేను ఇప్పుడు కూర్చోలే. ఫస్ట్ పాయింట్, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టైల్ గాట్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ థింగ్స్ విచ్ యూల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ఇట్, అండ్ ఇట్స్ ఎ లెర్నింగ్, కంటిన్యూస్ లెర్నింగ్. ఈచ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ లెర్నింగ్. ఓకే, అందరికి వెరీ వెరీ డిఫరెంట్ స్టైల్స్. ఓకే, కృష్ణవంశీ గారి దగ్గర నుంచి, పూరి దగ్గర నుంచి, మా సుకుమార్ దగ్గర నుంచి, వినాయక్ దగ్గర నుంచి, అందరూ ఎవ్రీ వన్ గాట్ దేర్ ఓన్ యూనిక్ స్టైల్స్ ఆఫ్ దర్ డైరెక్షన్, యూనిక్ స్టైల్స్ ఆఫ్ రిప్రొడ్యూసింగ్ ద బ్యూటీ ఆఫ్ దేర్ థాట్స్. పూరి గారి కొన్ని ఉంటాయి. పూరి గారి ఏంటంటే పొద్దున్నే లొకేషన్కి వచ్చి ఏదో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీన్ ఏదో ఇంకోటి ఏదో రాసేస్తాడు, ఆన్ ది స్పాట్ కరెక్ట్ చేసేస్తాడు మొత్తం సీన్. అసలు ఆ సీన్ అనుకున్న తీసేసి ఇంకోటి ఏదో పెట్టేస్తాడు. అవన్నీ మ్యాజికల్గా వర్కౌట్ అవుతుంటాయి. ముందు స్క్రిప్ట్లో బౌండ్ చేసిన, అంటే బౌండ్ కాదు, ముందు రాసేసుకుని స్క్రిప్ట్లో ఉన్న సీను ఏదో ప్రకాష్ రాజ్ ఎంట్రీ అనేది ఇలా ఇలా చేద్దాం ఈ సీన్ అనుకుని లొకేషన్కి వచ్చి టోటల్ సీన్ మార్చేసి ఇంకో రకంగా ఏదో తీస్తాడు ఆయన. ఓకే, సో దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డైరెక్టర్స్ మైండ్స్. ఇది వర్కౌట్ ఎందుకంటే వర్కౌట్ అయినాయి చాలా. ఓకే, కృష్ణవంశీ గారు కూడా అలాగేనంటగా స్పాట్లో వచ్చి ఆయన కూర్చొని రాస్తుంటాడు. ఆయన స్పాట్లో కూర్చొని రాసి ఒక సీన్ నాకు కృష్ణవంశీ గారు శశిరేఖ పరిణయంలో నాకు తెలీదు, ఆ సీన్ నాకు తెలియదు. బేసికల్గా వంశీ గారు ఏంటంటే బ్యాక్ స్టోరీ టు గెట్ ద యాక్టర్ ఇన్ టు ద మూడ్కి, నువ్వు ఇలా వచ్చి ఏదో ఇలా మాట్లాడి మీ బావతో ఇలా మాట్లాడి లేకపోతే అమ్మని తీసుకెళ్ళి అనేదంటోడికి ఆ యాక్టర్ దాంట్లోకి ఇమ్మడానికి హీ షుడ్ బి ఎ గ్రేట్ పెర్ఫార్మర్. అంటే ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్ అయితే తప్ప టపక్ని వెళ్ళిపోలేడు. మాలాంటి యాక్టర్స్కి ఏంటంటే ఆయన ఒక బ్యూటిఫుల్ బ్యాక్ స్టోరీ క్రియేట్ చేస్తారు. మీకు శశిరేఖ పరిణయం అనే కథ నాకు కథ తెలీదు, ఎందుకంటే వంశీ గారు కథలాగా ఉండదు. ఆయన ఒక లైన్, ఒక స్ట్రీక్ ఉంటుంది, ఆ స్ట్రీక్ మీద ఆయన దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంటారు, ఆయన ఎమోట్ చేసుకుంటూ వెళ్తుంటాడు మొత్తం. ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ అది. నా క్యారెక్టర్ వచ్చినప్పుడు, సార్ ఏంటి సార్ అది నా క్యారెక్టర్ ఏంటంటే, ఆయనకు బ్యాక్ స్టోరీ చెప్పాడు. ఇది నీ క్యారెక్టరు, నీకు తల్లిదండ్రులు లేరు, నీ అక్క అంటే నీకు ప్రాణం, ఎందుకంటే నీ అక్కని పెంచింది చిన్నప్పటి నుంచి, అంటే నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మ నాన్న చచ్చిపోయారు. సో మీ అక్కే సర్వస్వం నీకు అనుకునే టైంలో పక్కూరు జమీందారు గారు వాళ్ళ అబ్బాయి మీ అక్కని ఎక్కడో చూసి ఈ అమ్మని పెళ్లి చేసుకోవాలని చెప్పి, మీకు ఆస్తిపాస్తులు లేకపోయినా ఆయన ఖర్చులు పెట్టుకుని వచ్చి మీ అక్కని పెళ్లి చేసి తీసుకెళ్ళిపోతున్నాడు. ఓకే, నీకు మీ అక్క అంటే సర్వస్వం కాబట్టి నువ్వేం చేస్తావు మీ అక్క లేకుండా ఒక్కడవే అని చెప్పి మీ అక్కకి బావకి తెలియకుండా వాళ్ళ కారు డిక్కీ ఎక్కేసావు. ఎక్కేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అత్తోరింట్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు దిగావు. నువ్వేంట్రా వచ్చేసి ఎలా వచ్చావు అంటే, నేను నిన్ను ఎక్కడికి ఉండలేను అక్క అని చెప్పేసి మీ అక్కని పట్టుని ఏడుతున్నావు. మీ బావ చూసి జాలేసి, సరేరా నువ్వు మీ అక్కతో పాటు నువ్వు అని చెప్పేసి తీసుకున్నాను నేను. ఇది కదా. సో అప్పటి నుంచి మీ బావ దగ్గర అక్క దగ్గర ఉండిపోయావు అంతే. మీ బావకి కూడా నువ్వంటే విపరీతం ఇష్టం. మీ బావ కోపం వచ్చినా, ఏం వచ్చినా, ఆనందం వచ్చినా అన్నీ నీతోనే. చిరాకు వచ్చిన ఊర్లో ఎవడి మీద లేకపోతే దేశం మీద ఎవడి మీద, ప్రధానమంత్రి మీద కోపం వచ్చినా నిన్నే తిడతాడు, నిన్నే కొడతాడు. అంత చనువు ఇంట్లో. మీ అక్కకి బావకి నీకు ఒక మేనగోళ్ళు పుట్టింది. పుట్టి అమ్మాయి ఎక్కడ చదువుకొని వచ్చింది, అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పి మొదలెట్టాం. ఇక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుందంట. దీనికి ఇక్కడి నుంచి సినిమా, దాని ముందుదంతా బిఫోర్ స్టోరీ. ఇది ఒకటే చెబుతాడు మీకు. సో ఒక యాక్టర్కి ఏమవుతుంది, ఒక ఈజ్ వచ్చేస్తుంది. ఇల్లంతా ఆడిది, వాళ్ళ అక్కదే బావది. వాళ్ళ అక్క బావ మీద ఏ గవ్వాలన్నా తట్టుకోలేడు బావమర్ది. అలాంటి వేషం. వాళ్ళ బావ వీడిని కొడుతూ ఉంటాడు, వాళ్ళ బావ కొడుతుంటే కూడా వీడికి ఆనందమే, తనులు తింటూ ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. మేనగోళ్ళు అంటే ఇష్టం. ఇక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుందని చెబుతాడు. సో ఈ బ్యాక్ స్టోరీ ఒక ఆర్టిస్ట్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే జస్ట్ గెట్ ఇంటు ద ఫ్లో.
Hi, You are watching iDream Media. please subscribe for more videos.